ఏపీ సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మారుస్తున్నారు. ఇప్పటి వరకు 60 మందికి పైగా అభ్యర్థులను మార్చారు. అయితే ఇలా మారుస్తున్న అభ్యర్థుల్లో ఎస్సీ వర్గానికి చెందిన వారు ఉండడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 29 ఎస్సీ నియోజకవర్గాలున్నాయి. అందులో 21 మందిని మార్చారు. 4 ఎంపీ నియోజకవర్గాల్లో ఒకరికి స్థానచలనం కల్పించారు. ఇంకా 8 నియోజకవర్గాల విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదు. దాదాపు రాయలసీమలోని రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎమ్మెల్యేలకు సమాంతరంగా ఇన్ఛార్జీలను నియమించారు. తొలి జాబితాలో 2 ఎస్సీ మంత్రులు, ఓ ఎమ్మెల్యేకి స్థానచలనం కల్పించారు. ఎర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలపు సురేష్ను కొండేపీకి పంపించారు. ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్కు అవకాశమిచ్చారు. మంత్రి మేరుగ నాగార్జునకు సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత పెరగడంతో సీటు మార్చేశారు. రెండో జాబితాలో పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబుకు టికెట్ నిరాకరించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావును సైడ్ చేసి విజయనగరం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులను రంగంలోకి దించారు. మూడో జాబితాలో చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాకు టికెట్ నిరాకరించారు. కంబం విజయరాజుకు అవకాశం కల్పించారు. పూతలపుట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు మొండిచేయి చూపారు. ఆయన స్థానంలో మూతురేవుల సునీల్ కుమార్కు అవకాశం ఇచ్చారు. కోడమూరు ఎమ్మెల్యే సుధాకర్కు టికెట్ ఇవ్వని జగన్ అక్కడ డాక్టర్ సతీష్ను ఎంపిక చేశారు. గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ జగన్కు అత్యంత సన్నిహితుడు. ఆయన పనితీరు బాగాలేదని చెప్పి టికెట్ నిరాకరించారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలానికి ఈసారి టికెట్ లేదని తేల్చేశారు. ఆయన స్థానంలో తిరుపతి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మద్దెల గురుమూర్తికి అవకాశం ఇచ్చారు. తిరుపతి ఎంపీ సీటును ఆదిమూలానికి కేటాయించారు. కానీ ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్టపడడం లేదు. నాలుగో జాబితాలో నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్దర్ను మార్చేశారు. ఆ స్థానంలో డాక్టర్ సుధీర్ను నియమించారు. మడకసిర ఎమ్మెల్యేగా ఉన్న తిప్పేస్వామిని తప్పించి ఈర లక్కప్పకు అవకాశం కల్పించారు. ఇలా ఎస్సీ ఎమ్మెల్యేలతో జగన్ అనుకుంటున్నారు. కొందరికి మొండి చేయి చూపగా మరికొందరికి ఇష్టం లేకున్నా స్థానచలనం కల్పించారు. అమలాపురం, రాజోలు, నందిగామ, బద్వేలు, పార్వతీపురం, పామర్రు, సూళ్లూరుపేట, రైల్వే కోడూరు తదితర ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఇంకా మార్పులు జరగలేదు. అక్కడ సైతం చాలా మంది అభ్యర్థులను మార్చేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.